అందరికి వెల్కమ్ టు మై ఛానల్ హేట్స్ హారిక. చాలా రోజుల నుంచి వ్లాగ్ అని అడుగుతున్నారు కదా, లేట్ చేసినందుకు సారీ. అండ్ ట్రిపుల్ గురించి కూడా ఈ మధ్య వీడియోస్ పెట్టలేదు. ఇప్పుడు నుంచి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. కాలేజ్కి వచ్చాను, కొంచెం బిజీ అయిపోయాను, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. అండ్ లైబ్రరీ గురించి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా, సో ఈ వీడియోలో లైబ్రరీ ఎలా ఉంటుందో చూసేద్దాం పదండి. ఇది లైబ్రరీ అనేది ఒంగోలు క్యాంపస్ లో అన్నమాట, సిఎస్సి బ్లాక్ లో ఉంటది అనమాట. ఇది సిఎస్సి బ్లాక్. అయితే సిఎస్సి బ్లాక్ లో పైన ఫ్లోర్ ఉంది చూసారా, ఆ పైన ఫ్లోర్ లో లైబ్రరీ అనేది ఉంటది. ఇప్పుడు నేను సిఎస్సి బ్లాక్ లోకి వెళ్ళి పైన ఫ్లోర్ ఎలా ఉందో చూపిస్తాను. అండ్ గ్లింప్స్ ఆఫ్ సిఎస్సి బ్లాక్ అని కూడా అనుకోవచ్చు. నేను ఈసీ బ్లాక్ ఎలా ఉంటుందో కూడా చేస్తాను. అండ్ మాక్సిమం ఏవైనా బ్లాక్స్ నేను వెళ్తే కవర్ చేసి పెట్టడానికి చూస్తాను. నాకు తెలిసి అప్పుడు ఎవరికైనా క్లాస్ అయిపోయి ఉంటది, అందరూ అప్పుడే వెళ్తున్నారు. మేము ఇంకా పైన థర్డ్ ఫ్లోర్ అన్నమాట, అందుకు పైకి ఎక్కుతున్నాం. ఇది టెక్ జోన్, వాళ్ళ టెక్ ఫెస్ట్ పేరు టెక్ జోన్ అనమాట. ఇంకా అక్కడ హ్యాకర్ డ్రాయింగ్ అవన్నీ వేసారు. మీకు తెలుసుంటే మేము ఫెస్ట్కి ఆల్రెడీ ఈసీ బ్లాక్ లో పెయింటింగ్స్ అవన్నీ వేసారు కదా, ఇలా ఎవరి బ్లాక్ లో వాళ్ళు పెయింటింగ్స్ వేసుకొని ఉంటారు. సివిల్ బ్లాక్ లో ఎక్కువ ఉండేవి పెయింటింగ్స్, దాని తర్వాత మొన్న రీసెంట్ గా ఈసీ బ్లాక్ లో కూడా వేసారు. అండ్ ఇలాగా మీకు మొత్తం చూపిస్తున్నాను అనమాట, మొత్తం ఫ్లోర్స్ అన్ని. ఇక్కడ లిఫ్ట్ ఉంటది కానీ లిఫ్ట్ అయితే పనిచేయదు, ఉంటది కానీ లిఫ్ట్ అయితే పనిచేయదు ప్రతి బ్లాక్ లో. ఇలా మొత్తం ప్రతి బ్లాక్ కి లైక్ ప్రతి ఫ్లోర్ కి ఇలా పెయింటింగ్ అనేది వేసి ఉంటది. ఇంకా ఫైనల్ గా లైబ్రరీకి వచ్చేసాం. ఇది లైబ్రరీ బయట అన్నమాట. ఫుట్వేర్ అంతా వదిలేసి గేట్ రిజిస్ట్రేషన్ అప్పుడు బయట ఉండేది, ఇప్పుడు బుక్ తీసుకెళ్లి లోపల పెట్టారు. అండ్ బ్యాగ్స్ ఎవరు ఉంటే లోపలికి తీసుకెళ్ళకూడదు, బయటే బ్యాగ్స్ అన్ని వదిలేయాలన్నమాట. అంటే అక్కడ చూసారా, చెప్పులు బ్యాగ్స్ కోసం ఒక ర్యాక్ ఉంటది. అండ్ ఎందుకు బ్యాగ్స్ బయట వదిలేయాలి అని అంటే, మళ్ళీ లోపల ఉన్న బుక్స్ ఎవరైనా తీసుకొని వెళ్ళి పెట్టేస్తారేమో అని చెప్పి ర్యాక్స్ లోనే బ్యాగ్స్ పెట్టేయాలి. నీకు అవసరమైన బుక్స్ ఏవైనా ఉంటే అవి లోపల తీసుకెళ్ళాలి. అండ్ బయట టెక్స్ట్ బుక్స్ అనేవి అలో లేవు. మాకు ఇందాకే తెలిసిందంటే, నేను ఇప్పుడు దాకా లైబ్రరీకి వెళ్ళలేదు. యాక్చువల్గా ఒక కోర్స్ ఉంది, ఆ కోర్స్ వల్ల మేము అయితే ఆ కోర్సులో జాయిన్ అవ్వాలి, లేకపోతే ఇంట్లో చదువుకోమన్నారు. నేను లైబ్రరీలో చదువుకోవడానికని వచ్చాను. అలా సరే వ్లాగ్ తీద్దామని వ్లాగ్ తీస్తున్నా. అండ్ బ్యాగ్స్ అన్ని బయట పెట్టేసి అవసరమైన బుక్స్ తీసుకొని ఇక్కడ మనం లోపలికి లైబ్రరీలోకి ఎంటర్ అవ్వగానే అదే నువ్వు ఇన్ టైం అవుట్ టైం రాయాలి కదా, ఆ ఇన్ టైం అవుట్ టైం అనేది రాస్తాం అనమాట. ఎప్పుడైతే ఇన్ అయ్యారో దాని టైం అలా క్లాక్ అలా ఉంటది. అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట, ఇది ఫస్ట్ రూమ్ లా ఉంటది. ఫస్ట్ రూమ్ లో సార్స్ కానీ అక్కడ అక్కడ అందరూ ఉంటారు. ఇలా అక్కడ చూసుకునే వాళ్ళు, లైబ్రరీ చూసుకునే వాళ్ళు, ఇంకా లైబ్రరీ సార్స్ వాళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు ర్యాక్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఇది ఫస్ట్ రూమ్ అనమాట. ర్యాక్స్, ఫైల్స్ అవన్నీ మీకు ఒక మొత్తం చూపించడం అంటే క్లారిటీగా, అంటే కొంచెం బుక్‌గా, అంటే కొన్ని బుక్‌గా చూపిచ్చాను. ప్రతిదీ అంటే వీడియో లెంథీ అయిపోయిద్ది. సో, నాకు వీలైనంత వరకు మీకు ఏవేవైతే బుక్స్ నాకు అందుబాటులో ఉన్నాయో చూపిచ్చడానికి అయ్యాయి. అయితే ఇలా ఇదంతా లైబ్రరీ. ఫస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు అనేది ఉంటదనమాట. ఇక్కడ వన్ సైడ్ ఏమో బాయ్స్‌కి, ఇంకొక సైడ్ ఏమో గర్ల్స్‌కి అనమాట. ఇటు కనిపిస్తున్నారు కదా, ఇటు సైడ్ గర్ల్స్‌కి, అటు సైడ్ బాయ్స్‌కి. ఇప్పుడు సైన్స్ అండ్ హ్యుమానిటీస్ అని ఇదొక షెల్ఫ్ అనమాట. దానికి సంబంధించి, అంటే దేనికి సంబంధించి దాని బుక్స్ అనేవి షెల్ఫ్ వైస్ అరేంజ్ చేస్తారు. అండ్ మీకు కావాల్సినప్పుడు బుక్ తీసుకొని, ఒకవేళ మీరు బుక్ రూమ్‌కి తీసుకెళ్ళాలనుకుంటే అక్కడ ఎంటర్ చేయాలి. ఎన్ని రోజుల్లో రిటర్న్ చేస్తామని చెప్పాలి. ఒకవేళ అన్ని డేస్‌లో గనక మీరు బుక్ రిటర్న్ చేయకపోతే ఫైన్ కట్టాల్సి ఉంటది. ఒకవేళ బుక్ పోగొట్టినా ఫైన్ కట్టాల్సి ఉంటది. సో, ఏవైతే బుక్స్ మీరు తీసుకోవాలి అనుకుంటున్నారో అక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది నేను అక్కడ కూర్చొని ఒక టేబుల్ దగ్గర కూర్చొని తీసింది. అండ్ ఇవి ఇందాక చూసింది మెక్‌ది, ఇదేమో సివిల్‌ది. అలా సిఎస్సి ఉంటది. అండ్ ఇప్పుడు ఫస్ట్ రూమ్‌లో చూసాం గదా, ఫస్ట్ రూమ్‌లో చూస్తే మ్యాగజైన్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీకు ఒకసారి నేను బుక్స్ అన్నీ ఎలా లైన్‌గా ఉన్నవన్నీ బుక్స్, అంటే వ్లాగ్ కదా, ఆహ్, లైబ్రరీ టూర్ కాబట్టి అన్ని బుక్సే ఉంటాయి. ఒకసారి చూసేయండి.
లైబ్రరీ ఎంత చూపించినా బుక్స్ తోనే నిండిపోతది. ఇది మొత్తం ఒకసారి ఓవరాల్ వ్యూ అన్నమాట. చూడండి లైబ్రరీ అంతా ఎలా ఉందో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇప్పుడు బయటికెళ్ళగానే ఇదన్నమాట వ్యూ. బయట లైబ్రరీ నుంచి అంటే సీఎస్‌సి బ్లాక్ నుంచి బయట వ్యూ అనేది ఇలా ఉంటది. గ్రౌండ్ అటు సైడ్ డి బ్లాక్ గర్ల్స్ హాస్టల్ అటువైపు ఉంటది. ఇటు సైడ్ ఇంకా సివిల్, ఈ సి బ్లాక్స్ అవన్నీ ఉంటాయి. ఇది ఇక్కడ స్టార్ట్ అయిన లైబ్రరీ. ఇంకా ఒకసారి కెమెరా తిప్పుతాను చూడండి. అలా ఇప్పుడు నీకు చూపిస్తున్న విండోస్ అవన్నీ గూడా లైబ్రరీదే. మొత్తం లైబ్రరీదే. ఇదన్నమాట ఇంకా ఫైనల్‌గా. ఇప్పుడు లైబ్రరీ టూర్ అయిపోయింది. నెక్స్ట్ దేని మీద వీడియో చేయాలో కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోద్దు. ఇంకా దేని మీద వీడియో కావాలో కామెంట్ చేసి చెప్పేయండి.